పాత రైల్వే స్టేషన్ దశాబ్దాలుగా పాడుబడి ఉంది. కాలం గడిచే కొద్దీ దాని గొప్పతనం మరియు అందం నెమ్మదిగా వినియోగించబడుతోంది. ఒకప్పుడు సందడిగా ఉండే కార్యకలాపం ఇప్పుడు దాని పూర్వపు నీడ మాత్రమే. ఇది మానవ బంధం యొక్క అస్థిరతను వెంటాడే రిమైండర్. ఎమిలీ మరియు జేమ్స్ మొదటిసారి కలుసుకున్నది ఇక్కడే. వారు తమ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పుడు వారి కళ్ళు నశ్వరమైన సాన్నిహిత్యంలో చిక్కుకున్నాయి. ప్రమాదం ఉన్నప్పటికీ వారు తమ దారులు దాటినప్పుడల్లా ప్రేమలేఖలు మరియు దొంగ చూపులు ఇచ్చిపుచ్చుకుంటూ రహస్య సంబంధాన్ని ప్రారంభించారు. వారి ప్రేమ మరింత బలపడే కొద్దీ ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జేమ్స్ వివాహం నిశ్చితార్థం చేసుకుంది మరియు ఎమిలీ తన కుటుంబానికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉంది. వారి ప్రేమ నిషిద్ధమని వారికి తెలుసు, కాని వారు తమను తాము రక్షించుకోలేకపోయారు. వారు తరచుగా పాత రైల్వే స్టేషన్కు దూరమవుతారు, గుర్తించబడకుండా ఉండటానికి నీడలలో దాక్కుంటారు. స్టేషన్ వారికి రహస్యాలను గుసగుసలాడేలా అనిపించింది. దాని ఖాళీ హాళ్లు మరియు తుప్పుపట్టిన రైలు పట్టాలు మానవ ప్రేమ యొక్క అస్థిరతకు నిదర్శనం. ఒక అదృష్ట రాత్రి వారు నిర్జనమైన ప్లాట్ఫారంపై కలిసి నిలబడి ఉండగా జేమ్స్ ఎమిలీకి తాను ఇకపై రహస్యాన్ని భరించలేనని చెప్పాడు. అతను తన కాబోయే భార్యను విడిచిపెట్టి ఆమెతో కలిసి ఉండాలని కోరుకున్నాడు. ఎమిలీ హృదయం ఉప్పొంగింది, మరియు ఆమె కూడా అలాగే భావించిందని ఆమెకు తెలుసు. కాని వారు అక్కడ నిలబడి ఉండగా ఒకరి చేతుల్లో మరొకరు చుట్టుకుని స్టేషన్లో రైలు శబ్దం ప్రతిధ్వనించింది. గడిచే ప్రతి క్షణంలో పెద్దగా పెరుగుతూ వచ్చింది. మరియు రైలు స్టేషన్లోకి దూసుకుపోతుండగా జేమ్స్ తాను అనుకున్న వ్యక్తి కాదని ఎమిలీ గ్రహించినప్పుడు భయంతో కళ్ళు పెద్దవి అయ్యాయి. ఎందుకంటే రైలు ప్రక్కన డెసీస్డ్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ అని బోల్డ్ అక్షరాలతో వ్రాయబడింది.